ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వారం రోజులు గడిచేసరికి 700 కోట్ల క్లబ్బులో ఎంటరైంది కల్కి. మొత్తం 7 రోజుల్లో 725 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా నార్త్లో మాత్రం కుమ్మేస్తోంది. నార్త్ ఇండియాతో పాటు నార్త్ అమెరికాలో భారీ వసూళ్లు రాబడుతోంది. ఉత్తరమెరికాలో $13.5+ మిలియన్ రాబట్టి కంటిన్యూస్గా బాక్సాఫీస్పై ప్రభాస్ దండయాత్ర చేస్తోంది. లాంగ్ రన్లో అక్కడ రికార్డు రేంజ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక నార్త్ ఇండియాలో కూడా కల్కి దుమ్ము దులిపేస్తోంది. హిందీలో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 150 కోట్ల రికార్డు మార్క్ టచ్ చేసింది. అంతేకాదు వీక్ డేస్లో కూడా బాలీవుడ్లో భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో లాంగ్ రన్లో హిందీలో కూడా కల్కి కలెక్షన్స్ సాలిడ్గా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా థియేటర్లో మరో సినిమా లేదు. దీంతో రెండో వారంలో కూడా కల్కి బాక్సాఫీస్ వద్ద క్లీన్ స్వీప్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పట్లో కల్కి ఓటీటీలోకి వచ్చే ఛాన్సే లేదు. పైగా థియేటర్లలోనే కల్కిని చూడాలని ఫ్యాన్స్ మరియు సినీ ప్రేమికులు భావిస్తున్నారు. దానికి తోడు టికెట్టు రేట్లు కూడా తగ్గుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా కల్కి హవా ఉండనుంది. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ టచ్ చేయనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగస్విన్ క్రియేట్ చేసిన కొత్త ప్రపంచానికి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా కల్కి మాత్రం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందనే చెప్పాలి.